వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే పక్షంలో జమ్మూ కాశ్మీర్ మరో గాజా తరహా పరిస్థితి తలెత్తక తప్పదన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. చర్చల ద్వారా మనం ఒక పరిష్కారం కనుగొంటే గాజా పాలస్తీనా గతే పడుతుందంటూ ఆయన హెచ్చరించారు. గత వారం పూంచ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో 5 భారత సైనికులు మరణించారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. మనం పొరుగు దేశంతో స్నేహంగా మెలిగితే ఇరు దేశాలకు మేలు కలుగుతుందంటూ గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. मैंने हर बार ये कहा है, वाजपेयी जी ने जो कहा था कि दोस्त बदलाए जा सकते हैं, पड़ोसी बदलाए नहीं जा सकते। अगर हम पड़ोसियों के साथ दोस्ती में रहेंगे तो दोनों तरक्की करेंगे, अगर दुश्मनी में रहेंगे तो हम आगे नहीं बढ़ सकते इतनी तेजी से। फिर मोदी जी का है बयान, प्रधानमंत्री कि वॉर इज नॉट एन ऑप्शन नाउ, अब बातचीत से मसले हल करते हैं। कहाँ है वो बात? आज इमरान खान छोड़ दीजिए, आज नवाज शरीफ वहां के वजीर आजम बनने वाले हैं। वो चिल्ला चिल्ला के कहते हैं हम बात करेंगे। क्या वजह है कि हम बातचीत के लिए तैयार नहीं? अगर बातचीत से हमने ये सुलझाया नहीं तो हम माफी चाहता हूं आपसे कहने का, हमारा भी वही हाल होगा जो आज गाजा का और पैलेस्टीनियन का हो रहा है, जिनसे आज बमबारी की जा रही है इजराइल। मैंने हर बार ये कहा, యుద్ధం ఇప్పుడు సరైన ఎంపిక కాదని సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలంటూ ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూనే పాక్తో చర్చల ప్రస్తావన ఎక్కడుందంటూ ప్రశ్నించారు ఫరూక్ అబ్దుల్లా. నవాజ్ షరీఫ్ త్వరలో పాక్ ప్రధాని కానున్నారని, భారత్తో చర్చలకు సిద్ధమంటూ చెబుతున్నారని, ఇంకా రెడీ కాకపోవడానికి భారత్ చూపుతున్న కారణాలు ఏంటి అంటూ ఆయన నిలదీశారు.